గైస్ ఎట్లున్నారు అందరూ బాగానే ఉండింటారని నేను అనుకుంటున్నా. సో గైస్ ఈరోజు మనమైతే రియాక్షన్ అయిపోతున్నాం మళ్ళా. సో గైస్ ఈరోజు మనం హీరో బ్రైన్ సైట్నింగ్ అయితే రియాక్షన్ ఇవ్వబోతున్నాం. అంటే మీరు మైండ్ క్రాఫ్ట్ ఆడుతుండొచ్చు, బట్ చాలా రేర్లీ చాలా మందికి ఇప్పటి వరకు రేర్గా హీరో బ్రైన్ కనిపించే ఉంటాడు, బట్ అది మనం అబ్జర్వ్ చేయలేకపోయింటాం. సో ఇప్పుడు నేను రియాక్షన్ ఇస్తున్న వీడియోలో 7 years బ్యాక్ అయితే అప్లోడ్ అయింది ఈ వీడియోలో. సో నేను దీన్ని నమ్మొచ్చు. 7 years బ్యాక్ అంటే అంత టెక్నాలజీ లేకుండే, గేమ్స్ ఎక్కడ ఆడాలో అంత తెలియకుండే. కాబట్టి టాప్ 5 హీరోయిన్ సైట్ని ఇన్ మైండ్ క్రాఫ్ట్ అనమాట. అంటే హీరో బ్రెయిన్ కనిపిస్తాడు. ఇది కొంచెం స్కేరీ వీడియో కూడా ఉండొచ్చు అనమాట. సో లెట్స్ గో టు ద వీడియో. సో గైస్ మనమైతే వీడియోకి అయితే వచ్చేసాం. అండ్ ఇదే హీరో బ్రెయిన్ సైట్ని. ఓకే, అండ్ క్లారిటీ చాలా గలీజ్గా ఉండొచ్చు. 7 years ఓల్డ్ కదా. అండ్ హీరో బ్రెయిన్ గైస్ బ్లూ కలర్ అండ్ కొంచెం వైట్ గైస్ చూడండి. ఐస్ మాత్రం క్లియర్ వైట్ ఉంటుంది కదా. డార్క్ కార్నర్స్ అంట. నాకు దీని ఇంట్రో చూస్తే భయం అయిపోయింది నాకు. 5 ఓకే, సో మనం 5 హీరో బ్రెయిన్ సైట్నింగ్స్ అయితే చూడకపోతున్నాం. చాలా స్కేరీగా ఉంటుంది. ఓకే, చికెన్ని కొడుతున్నాడు, స్కెలిటన్ ఉన్నాడు. ఓకే, సో ఎస్ అప్పుడు కొంచెం నూపు ఉండే అనుకోండి, ఎందుకంటే చాలా కష్టం ఉంటుంది. హీరో బ్రెయిన్ ఈజ్ ఆన్ టాప్ ఆఫ్ ద బర్నింగ్ టవర్. నాకైతే ఏం కనిపిస్తుంది. చూడండి ఫేస్ కనిపిస్తుంది. చూడండి ఎగ్జాక్ట్లీ ఫేస్ కనిపిస్తుంది. హీరో బ్రెయిన్ ది ఫేస్ అయితే కనిపిస్తుంది. ఓకే గైస్ యాక్చువల్గా సో ఎస్ ఇది ఒక లైవ్ అండ్ 4 ఇది ఒక లైవ్ అండ్ ఒక టనల్ అయితే బిల్చేస్తున్నట్టు. ఇక్కడ డైమండ్స్ గైస్ ఇక్కడ ఇదేలా సాధ్యం? బెడ్ రాక్ ఎలా వచ్చింది గైస్? నేను చూస్తున్నా గైస్, బెడ్ రాక్ ఆటోమేటిక్ గా ఎలా స్పాన్ అయింది గైస్. ఇంతకుముందు క్లియర్ గా బెడ్ రాక్ లేకుండే, ఎప్పుడైతే దగ్గరకు వచ్చాడో బెడ్ రాక్ వచ్చింది. బట్ ఇక్కడ హీరో బ్రెయిన్ ఎక్కడ? గైస్ డైమండ్స్ గైస్, డైమండ్స్ కూడా అక్కడ లేవు. హీరో బ్రెయిన్ తీసుకుని ఉంటాడంటారా? సడన్ గా బెడ్ రాక్ అయితే వచ్చేసింది. సంథింగ్ వాటర్. ఎస్ గైస్ ఇగోండి వాటర్ వచ్చి పోయింది. వాటర్ ఇట్లా సడన్ గా వచ్చి మాయమైంది. వెయిట్ ఏ మినిట్ గైస్. ఎస్ ఇక్కడ ఏదో పారానార్మల్గా అయితే నడుస్తుంది. హీరో బ్రెయిన్ ఆర్ హీరో బ్రెయిన్ కాదా అని చెప్పలేం. ఏమైంది గైస్? ఏమో ఇంతకుముందు ఇట్లా వాట్ లాగా నుంచి వస్తుంది. అది బ్రేక్స్ మా గైస్. ఇదేదో ఫిష్ ఉంటుంది కదా. ఏమో గైస్, నాకంత మైండ్ క్రాఫ్ట్ గురించి తెలియదు. ఆడతా బట్ చాలా రేర్గా గైస్. ఇంతకుముందు ఒక టవర్ అయితే ఉండే 3 stories. ద హోల్ ఈజ్ ఇన్ న్యాచురల్. ఎస్ గైస్, అంటే ఎవరో ఇట్లా డిక్ చేసి వచ్చినట్టే ఉంది. న్యాచురల్గా అయితే అనిపిస్తలేదు. అంటే ఇక్కడ టవర్ అయితే ఉంది డైమండ్ది. అండ్ ఓకే డైమండ్స్ కలెక్ట్ చేస్తున్నాడు. ఓకే, నాకు ఇక్కడ హీరో బ్రెయిన్ ఫేస్ టు ఫేస్ అయితే కనిపించలేడు, బట్ హీరో బ్రెయిన్ చేసే పారానార్మల్ యాక్టివిటీస్ అయితే కనిపిస్తుంది. అండ్ గైస్ ఇది ఎంత లోపల కేవ్, ఎంత లోపల ఉంది చూడండి కేవ్. ఓకే ఫైనల్లీ బయటికి అయితే వస్తున్నాడు. ఇంతకుముందు గైస్ నేనేమో చూసాను అనుకుంటా, అంటే హీరో బ్రెయిన్ లాగా. ఒక్క నిమిషం గైస్. ఇంతకుముందు ఎప్పుడైతే ఇట్లా పైకి వస్తాడో ఏమో కనిపించినట్టు అయింది నాకు. ఏమో ఫేస్ ఎస్ ఏమో ఉంది, బట్ కనిపిస్తలేదు చాలా ఫాస్ట్. అండ్ బెడ్ రాక్, మళ్ళీ బెడ్ రాక్ వచ్చింది చెస్ట్ మీద. అక్కడ బెడ్ ఉంది. ఓకే ఈయననే చేసి ఉంటాడేమో. ఇంతకుముందు గైస్ ఒక స్టాచ్యూ ఉందా అక్కడ, దాన్ని చూసి హీరో బ్రెయిన్ అనుకున్నా, బట్ పక్క నుంచి వచ్చాడు. ఇగోండి ఇది కొంచెం ఐస్ కనిపిస్తుంది. నేను దీన్ని చూసి హీరో బ్రెయిన్ అనుకున్నా, బట్ ఇగోండి దొంగ ఇక్కడ ఉన్నాడు. చూడండి క్లియర్గా ఫేస్ మొత్తం క్లియర్గా కనిపించింది అనమాట. ఓ మై గాడ్.
video is not over yet. Okay. So while I was working on this video and editing it, I noticed something that might eventually scare you a little. What? Let's rewind so you guys can see it for yourself. ఓకే, ఇంకా ఏదో స్కేరీ ఉంది ఇది. సో స్టెప్ బై స్టెప్ స్కేరీ పోతూనే ఉంటుంది. ఇంకా స్కేరీ అన్నమాట ఇది. పాగల్ చేస్తున్నాడా గైస్? మనల్ని పాగల్ అనుకుంటున్నామా? ఒక్క నిమిషం మీకు ఇది చూపిస్తా. యార్ గైస్, మీకు ఒక్కటే చూపిస్తా. జాంబీ అది హీరో బ్రెయిన్ నాన్న. అల్లో ఇవ్వండి జాంబీ. ఇంతకుముందు మీరు బ్లూ కలర్ షర్ట్ చూసి ఉంటారు కదా, ఇట్లా చిన్నది. అది జాంబీ. ఎంత జాంబీని చూపించి హీరో బ్రెయిన్ అనుకుంటున్నాడు. యాక్చువల్లీ మనం హీరో బ్రెయిన్ చూసాం, బట్ ఇంత కూడా మనం పిచ్చోళం అయితే కాదు. గైస్ యాక్చువల్గా భయపడ్డాయి. స్కెలిటన్ అయితే ఇక్కడ నుంచి వస్తుందో కరెక్ట్ కొడుతుంది ఇది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి. ఓకే, ఏమో చూపిస్తాడంట మనకి. గైస్ ఇక్కడ ఏమో చూపిస్తున్నాడు. రియల్ క్విక్ అంటున్నాడు, బట్ ఏం చూపిస్తలేడు నాకు. ఓ గైస్, ఇప్పటి వరకు ఇట్లాంటి ట్రైన్ ఎక్కడ చూడలేదు. వన్ లీఫ్ గైస్, ఈ ట్రీ చూడండి. అంటే ఎవరో దాన్ని బ్రేక్ చేసినట్టే ఉంది కదా. ట్రీని మనం జనరల్ గా బ్రేక్ చేస్తాం కదా, అలానే ఉంది. నాకైతే చాలా భయం అవుతుంది. నేను దాన్ని చూస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అంటే మైండ్ క్రాఫ్ట్ ఒక్కొక్కసారి ఇంత స్కేరీగా మారుతుంది అనుకోలేను. ఫన్ గేమ్, ఫన్ ఉంటుంది, చాలా మజా వస్తుంది అనుకున్నా. బట్ ఇంత స్కేరీ థింగ్స్ కూడా ఉంటాయా గైస్ మైండ్ క్రాఫ్ట్లో? నాకు అది ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే 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 జాంబీస్ అయితే ఎంట పడుతుంది. బట్ ఇక్కడ నాకు ఎక్కడ అనిపిస్తలే హీరో బ్రెయిన్ ఎక్కడనో. గైస్ ఇది ఫస్ట్ సీన్ కదా గైస్, ఇది ఫస్ట్ మనకి ఇదే చూపించారు అదే వీడియోలో. దాని తర్వాత ఈయన టైటిల్ ఇదే వచ్చింది, ఇంట్రో వచ్చింది ఈయనది. హీరో బ్రెయిన్ గైస్ వీని ఇంటి లోపల ఉండు, బట్ వీనికి వేరే దారి లేదు. అండ్ ఇప్పుడు ఉండడు నేను ఓకే ఇల్లు ఇట్లా. ఓ ఇక్కడనే మాయమైపోయింది. నేను చెప్పలేదు గైస్, ఇక్కడనే ఉండే. ఇంతకుముందు చూసారు కదా, అక్కడ నుంచే హీరో బ్రెయిన్ అయితే చూస్తుండే. బట్ ఇక్కడ లేడు, అంత ఈజీగా కనిపించాడు అనమాట హీరో బ్రెయిన్. ఓ షిట్ ఎస్ గైస్, ఇక్కడ నుంచే చూస్తుండే కదా ఈయనని. ఓ మై గాడ్ ఎస్, హీ ఈస్ యాక్చువల్లీ హియర్. సడన్గా జంప్ స్కేర్ ఉంటే ఇంకా ఉరలడం తప్ప నాకు వేరే ఆప్షన్ ఉండదు ఎందుకోనేమో. ఓ మై గాడ్, కమాన్. ఎస్, యాక్చువల్గా అది గ్రౌండ్ ఫ్లోర్. అక్కడికి వెళ్ళి చెక్ చేసాడు, లేడు. విండోలో నాకు యాక్చువల్గా అది జాంబీ కూడా కాదు. ఒకవేళ జాంబీ అయితే కూడా వచ్చినాక ఇల్లు మొత్తం వెతికాడు కదా, కనిపించాలి. బట్ మ్యాప్ అయితే అంటే బికాస్ దట్స్ నాట్ జాంబీ. ఎస్, ఎవరికైతే జాంబీ అనుకుంటుంటారో ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇది జాంబీ కాదు అని ఇది నేను వస్తలేను. ఓకే ఎస్ ఈయన లైవ్ అయితే చూపిస్తున్నాడు. ఓ మై గాడ్ గైస్, చాలా స్కేరీ. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. ఐ డిసైడెడ్ టు మళ్ళా కేవ్కి అయితే వచ్చేసాడు. బట్ దెన్ దిస్ హ్యాపెండ్. నంబర్ 1 అవర్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. హౌ బట్ ఈ మ్యూజిక్స్ నాకు భయం అవుతుంది. నాకు ఈయన పెడుతున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్కి చూసి
గేమ్ కంటే మ్యూజిక్స్కే భయం అవుతుంది నాకు. ఓకే, నాకు ఇక్కడ అన్ని ఏమైతే కనిపిస్తలేదు. ఓకే, కొంచెం రివైండ్ చేస్తున్నాడు. ఏమైంది? We are being watched. Oh my god, 20 titles వేయకండి బ్రో ప్లీజ్. గైస్ క్లియర్గా చూడొచ్చు. హీరో బ్రైన్ అయితే మనది మంచిగా క్లియర్గా చూస్తున్నాడు. గైస్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు సర్వైవల్లో మంచిగా మస్తుగా మీరు మైండ్ క్రాఫ్ట్లో కేవ్ని డిక్ చేస్తున్నారు, బట్ మీకేం కనిపించదు. బట్ అక్కడ ఏమవుతుంది, హీరో బ్రైన్ మిమ్మల్ని సైలెంట్గా చూస్తుంటే, ఒకవేళ నేనే చూసి ఉంటేనా ఇక్కడ నుంచి కూర్చొని అక్కడికి ఎక్కడికో దుంకేవాడిని. సో ఓకే గాయ్స్, సో మీరైతే చూసి ఉంటారు కదా హీరో బ్రైన్ సైట్నింగో స్లైట్లింగో, హీరో బ్రైన్ ఏముండే సైట్నింగ్స్. సో హీరో బ్రైన్ అయితే మీరు చూసి ఉంటారు, 1 అయితే జాంబీ పెట్టి మనం మోసం చేశాడు, బట్ మనం మోసం కావంత ఈజీగా. సో 4 వీడియోస్లో 4 టైమ్స్ మనం హీరో బ్రైన్ అయితే చూసేసామన్నమాట. లైక్ లాస్ట్ వన్ అయితే లైక్ సైలెంట్గా గోడ దగ్గర దాక్కొని చూస్తున్నారు. ఒకవేళ నైట్ టైం కూడా మీకు ఎవరో పక్కన నుంచి చూస్తున్నారు అనిపిస్తే ఎలా ఉంటుంది, అలానే ఉంటుంది. గేమ్ అయినా చాలా భయం అయిపోతుంది యాక్చువల్లీ. సో ఎవరికైతే మీరు కొన్ని ఇయర్స్ నుంచి ఆడుతున్నారు యాక్చువల్గా సర్వైవల్ మోడ్లో మైండ్ క్రాఫ్ట్లో, బట్ మీకు హీరో బ్రైన్ కనిపించకుంటే లేదా మీరేమనుకుంటుంటారు హీరో బ్రైన్ లేడు అంటే, ఈ వీడియో మీరు చూడండి, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో ఓకే గైస్, ఈ వీడియోలో అయితే ఏ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, గుడ్ బై.